జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జన ప్రభంజనం భారీగా ఉందన్నమాట. ఈ మధ్య వస్తున్న సర్వేలు చూస్తుంటే ఇది ఒక వారం రోజుల కిందట ఒక సర్వే వచ్చింది. హైదరాబాద్ ఐఐటిఎన్స్ హైదరాబాద్ గ్రూప్ అని ఒక సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే దాదాపుగా 73 మంది అనుకుంటా రెడ్ జోన్లో ఉన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఒక 12 మంది రెడ్ జోన్లో ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా చాలామంది రెడ్ జోన్లో ఉన్నారు. సో ఆ సర్వే ప్రకారం చూసుకుంటే కూటమి మళ్ళీ అధికారంలోకి రావడం అసాధ్యం. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్లో ఉన్నారు, సేఫ్ జోన్లో ఉన్నారు. సో ఆ లెక్కన అన్ని చోట్ల వైసీపీ ప్రభంజనం ఉంది. వైసీపీ మళ్ళీ అధికారంలోకి ఈజీగా వచ్చారు. అలాగే మరో సర్వే ఏదో వచ్చింది నిన్న మొన్న, ఒక గ్రాఫ్ రిలీజ్ చేశారు జిల్లాల వారీగా, దాని వారీగా. దానిలో కూడా కూటమి ఎమ్మెల్యేల మీద విపరీతంగా వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈజీగా గెలిచే అవకాశం ఉంది. 144 సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉందని ఒక సర్వే ఉంది. సో ఈ సర్వేలన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిదే మళ్ళీ అధికారం. వైసీపీ వాళ్ళు పండగ చేసుకోవచ్చు, ధీమాగా ఉండొచ్చు.